హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లోకి స్వాగతం. ఈరోజు వీడియోలో రవ్వ కేసరిని పర్ఫెక్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్ కొలతలతో చేసి మీకు చూపిస్తాను. ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్, త్వరగా అయిపోతుంది. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసి తీసుకోవచ్చు. దీన్ని ప్రసాదంగా కూడా పెట్టవచ్చు అనమాట. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. ఇందులోనే డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1 కప్ బొంబాయి రవ్వ వేసుకొని లో ఫ్లేమ్లో ద్వారగా వేయించుకోవాలి. ఈ రవ్వని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఓపిక్గా వేయించుకోవాలి. హై ఆర్ మీడియం ఫ్లేమ్లో ఉంటే కనుక రవ్వ ఈజీగా మాడిపోతుందన్నమాట. మరి ఇప్పుడు ఈ రవ్వ వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అదే పాన్ని కాస్త తొలుపుకొని ఇందులోకి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకోండి, త్వరగా అయిపోతుంది. సో 1.5 కప్పు పంచదార అయితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు, మన పంచదార మొత్తం కరిగేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు లో ఫ్లేమ్కి టర్న్ చేసేసుకొని వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనకి రవ్వ అనేది దగ్గర పడిపోయింది కదా, ఇందులోకి మరలా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి లేదా 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ స్వీట్కి కాస్త నెయ్యి ఎక్కువే పడుతుంది. కాసేపటికి మనకి ఈ స్వీట్ అనేది పాన్ నుంచి అతుక్కోకుండా ఇట్లా సెపరేట్ అవుతుందన్నమాట. అప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతే, మన టేస్టీ ఇన్స్టెంట్ స్వీట్ రవ్వ కేసరి రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మరి ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోండి.